आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। అందరికీ దండాలలో మంచిగున్నారా? గుర్తుపట్లే? అరే నేను మీ కథనా కాంతమ్మను. రోజులాగానే గియాలో కూడా మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన గవేందో గియాల షురూ చేద్దాం. కరోనా రోగులను ఎవ్వరు తక్కువ చూడొద్దని మంత్రి సీను గౌడ్ సారు అందరినీ కోరిండు. ఇక ఇండ్లల్లో చికిత్స తీసుకునేటోళ్లను డాక్టర్లు ప్రతిరోజు వెళ్లి నివేదిక ఇవ్వాలని సూచించిండు. గట్లనే మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలకు హాజరైన మంత్రి గాయన సేవలను గుర్తు చేసుకుండల్లా. కరోనాతో ఇండ్ల చికిత్స తీసుకుంటున్నోళ్లను ప్రతిరోజు మహబూబ్నగర్ జిల్లా అధికారులు, వైద్యులు, సిబ్బంది పర్యవేక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సారు ఆదేశించిండల్లా. చికిత్స పొందుతున్న రోగులకు పొద్దున పగటిలి పొద్దుకి ఇచ్చే ఆహారం మీద స్పెషల్ అధికారులను మానిటరింగ్ చేయాలని కోరిండు. రోగులు ఇంటికాడికి అధికారులు పోకుంటే కఠినంగా చర్యలు తప్పవని గట్టిగానే చెప్పిండు. సీను సారు మహబూబ్ నగర్ జిల్లాపై గట్టిగానే చర్యలు తీసుకుని కరోనా పట్ల జనాలల్లో అవగాహన పెంచుకుంటా ముందుకెళ్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. సీను సార్, మీరు గిట్లాంటి మంచి మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని నేను కూడా కోరుకుంటున్నా. మెగాస్టార్ ఫ్యామిలీలా పెళ్లి బాజాలు మోగనున్నాయల్లా. నాగబాబు సార్ బిడ్డ నిహారికమ్మ తెలిసే కదా, ఈమె పెళ్లి పనులు ఇప్పుడిప్పుడే మొదలైనాయి. అయితే కరోనా కాలం కాబట్టి అక్టోబర్ లేదా నవంబర్లో గ్రాండ్ గా చేయాలని నాగబాబు సారు చూస్తున్నారంట. గది కూడా కరోనా తగ్గితేనే. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైందల్లా. నాగబాబు సార్ కూతురు నిహారిక పెళ్లి పనులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరగబోతుంది. వీళ్ళిద్దరు ఇటీవలని నిశ్చయార్థం కూడా జరిగింది. కాగా పసుపు దంచే కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళంతా వచ్చిరు. అమ్మయ్య, కరోనాకు మందు వచ్చిందని ఎక్కడ పడితే అక్కడ తిరగకుండల్లా. ఎందుకంటారా, కరోనా వైరస్ లో మరో రకం ఉందంట. దీని మలేషియా దేశ పోలు చెప్తున్నారు. కరోనా పేరు చెప్తేనే ప్రపంచాన్ని గడగడ వణుకుతుందంటే నిజమేనని చెప్తాం. గట్లనే మొన్నటి వరకు కరోనాకు మందు వచ్చిందని సంకలు గుద్దుకొని తిరిగేటోళ్లకు మళ్ళొక్కపారి షాకింగ్ న్యూస్. గదేందంటే కరోనా వైరస్ లో మరో డేంజర్ వైరస్ కూడా ఉందంట. అంటే కరోనాలోనే ఇదొక రకం వైరస్ అన్నమాట. ఇప్పటికే మానవాళిని బెంబేలెత్తిస్తున్న కరోనాపై మలేషియా శాస్త్రవేత్తలు మళ్ళీ భయం గొల్పే వార్త చెప్పిండ్రు. ఇప్పుడు ఒక్కొక్కరికి అంటుకున్న కరోనా కంటే ఇది 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందంట. దీనికి D614G అని పేరు కూడా పెట్టిండ్రు. అయితే ఈ రోగం ఇప్పటికే అమెరికా, ఐరోపాలలో కనిపించిందంటల్లా. దీనివల్ల కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తుందంట. ఎందుకైనా మంచిది, అత్యవసరం అయితే తప్ప బయటకు పోకండ్రి. గది కూడా మాస్క్ అస్సలు మర్చిపోకర్రి. ఓ పెద్ద కుటుంబంలో అందరికి వైరస్ సోకితే ఎట్లుంటది ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. గా ఇంట్లో ఉన్న 19 మందికి కరోనా వస్తే ఏంది వాళ్ళ పరిస్థితి చూడురు. మరి ఓ ఉమ్మడి కుటుంబంలో ఒకరికి కరోనా వైరస్ సోకిందంటల్లా. దీంతో ఒకరికి తెలవకుండా మరొకరికి 19 మందికి కరోనా సోకిందంట. అయినా వాళ్ళు మాత్రం ఇంత ధైర్యం కూడా చెందలేదంటల్లా. డాక్టర్లు వాళ్లకు వైద్యం అందించి కోలుకున్న తర్వాత మళ్ళోసారి అందరికి టెస్టులు చేసిరంట. అందరికి వైరస్ లేదని తెలవడంతో ఎక్కలేని సంతోషంతో ఫ్యామిలీ మొత్తం చిందేసిరంట. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని కాంతి పట్టణంలో జరిగింది. ఈజిప్ట్ మమ్మీలంటే మీకు తెలుసా? నాకెందుకు తెలియదు, మనం పిలిచే మమ్మీ కావచ్చు అంటారు కదా. కాదండో, ఈ ఈజిప్ట్ దయ్యాలను మమ్మీలు అంటారంట. అయితే 2400 ఏళ్ల మమ్మీ జైపూర్లోని మ్యూజియంలో ఉంటే వర్షాలకు ఖరాబ్ అవుతుందని వేరే చోటికి పంపించిండ్రంట. 2400 ఏళ్ల మమ్మీని 130 ఏళ్ల తర్వాత బయటకు తీసిండ్రల్లా. జైపూర్లో కురిసిన వానలకు మ్యూజియంలోకి నీరు వచ్చిందంట. దీంతో మమ్మీ పాడవుతుందని వేరే చోటికి తీసుకెళ్లాలని మమ్మీ పెట్టెను పగలగొట్టి వేరే చోటికి పంపిండ్రంట. అయితే ఈ మమ్మీని కైరో నుంచి 130 సంవత్సరాల క్రితం మన దగ్గరికి తీసుకొచ్చిరంట. ఇది టుటు అనే మహిళ అట. ఈజిప్టులోని పురాతన నగరమైన పనోపోలిస్ అక్మిన్ ప్రాంతంలో దీన్ని కనిపెట్టిరంట. పిడుగులు ఎప్పుడు పడతాయి అంటే వానాకాలంలో ఉరిమినప్పుడు పడతాయి కదా. కానీ మీరు గట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనల్లా. ఇప్పుడు వానలు పడకుండా పిడుగులు పడుతున్నాయంట. నిజం, గది ఎట్లనో మీదే చూడుర్రి. మస్తుగా వాన ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు పడుతుంది కదా.
అది ఎప్పుడు ఎక్కడ పడుతుందో ఎవ్వరికి తెలియదు. అందుకే వాన పడేటప్పుడు చెట్ల కింద అస్సలు ఉండరు. ఎందుకంటే ఎత్తైన చెట్ల మీదనే పిడుగులు ఎక్కువ పడుతుంటాయని అందరికీ నమ్మకం. అయితే ఇదంతా వర్షాలు పడినప్పుడు ముచ్చట. కానీ ఇక్కడ గాలివాన లాంటివి లేవు. కానీ పిడుగు మాత్రం ఎట్లొచ్చి పడింది, ఎవరో రాయి ఇసిరితే వచ్చి పడినట్లే ఉంది కదా. అమెరికాలో ఇది జరిగింది. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళంతా దేవుడా ఈ 2020 మనల్ని ముంచేలా ఉంది కాపాడుండ్రి అంటూ కామెంట్లు మస్తుగా పెడుతుండ్రు. ఓ దేవుడో, ఒక గంట కరెంటు పోతేనే మనం ఉక్కిరి బిక్కిరి అవుతాం. గదే మళ్ళీ శ్రీలంకోలు ఎట్లుంటారు, ఇదేంది ఈమె శ్రీలంక ముచ్చట ఎందుకు చెప్తుంది ఏంది అనుకుంటారు కదా. గా దేశంలో కరెంటు సప్లైకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడినాయంట. దీంతో దేశం మొత్తం కరెంటు పోయిందంట. ఓర్ని, మన దగ్గర గంట సేపు కరెంటు పోతేనే పరేషాన్ అవుతాం. గిట్లయితే శ్రీలంకోలు ఎంత పరేషాన్ అవుతుండ్రో పోరి. ఇక అస్సలు ముచ్చట్లోకి వస్తే శ్రీలంకలోని మెయిన్ పవర్ ప్లాంట్లో టెక్నికల్ సమస్యలు వచ్చినాయంట. దీంతో దేశం మొత్తం మొన్న విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందంట. సాంకేతిక సమస్య కారణంగానే పవర్ కట్ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందని గా దేశ విద్యుత్ శాఖ మంత్రి డల్లా సలహుపెరుమర్మ చెప్పిండ్రు. దాదాపు 6 గంటల తర్వాత కొన్ని ప్రాంతాల్లో కరెంట్ వచ్చిందంట. కానీ శానా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంకా గా సమస్య గట్లనే ఉందంట. ఇగో చూసిరు కదా, ఇవి ఇయాల్టి ముచ్చట్లు. మంచిగున్నాయిలే. మళ్ళా రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మన సిటీ ఇండియా ఛానల్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।